ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డే 43 ఆఫ్ టుడేస్ ప్రామిస్. ఈరోజు ఈ ఎపిసోడ్లో దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నా సేవ చేయుడి. దేవుని సేవ చేయాలని ఎంతమందికి ఆశ ఉంది? దేవుని సేవ తలంపులు ఎంతమందికి వస్తున్నాయి? అరే, నా జీవితంలో నా దేవుడు ఎంతో సహాయం చేశాడు కదా, నా జీవితంలో నేను దేవుడికి ఎంతో కొంత సహాయం చేయాలి అంటే సేవ చేయాలి అని ఎంతమందికి ఉంది? సో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఒకవేళ ఇలాంటి ఆశ ఉంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. మీకు సేవ ఎలా చేయాలి, ఎలా ప్రారంభించాలి, అసలు నిజమైన సేవ అంటే ఏంటి, దేవుడి పరిచర్య అంటే ఏంటి, ఎవ్రీథింగ్ మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దగ్గర సంఘాల్లో అంటే మన దగ్గర ఉన్న చర్చెస్ అంటే మన సంఘాల్లో ఎగ్జాంపుల్గా చాలా పనులు ఉంటాయి. పాస్టర్ గారు రావడం కానీ, లేకపోతే మైక్స్ క్లీనింగ్ చేసుకుంటాం కానీ, చైర్స్ వేయడం కానీ, ఇట్లాంటి చాలా రకాల పనులు ఉంటాయి. చర్చ్ వాళ్ళు, సంఘం వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే మార్నింగ్ వెళ్ళిపోయి వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, కొన్నిసార్లు తొందరగా టైం టు టైం అయిపోవచ్చు. మీరు ఎక్కడి నుంచి ప్రారంభించాలి తెలుసా? మీ చర్చ్లో మీరు వెళ్ళినప్పుడు ఒకవేళ కనుక చైర్స్ వేయలేదనుకోండి, అది మీకు దేవుడు అనుగ్రహించిన భాగ్యంగా ఎంచి ఆ చైర్స్ని మీరు వేయండి. వేసినప్పుడు నేను చైర్స్ వేయడం కాదు కదా నేను సేవ పిలుపు అంటే, మైక్ ఇచ్చుకుని నేను దేవుడి గురించి చెప్పడం కదా అనుకుంటున్నారేమో. నో 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 దేవుని సేవ అంటే ఏంటి అంటే, దేవుని నిమిత్తమై నువ్వు ఏ పని చేసినప్పటికీ అది సేవలోనికి వస్తుంది. నువ్వు నీ చర్చ్లో చైర్స్ వేసినా, నీ చర్చ్లో మైక్స్ క్లీన్ చేసినా, సౌండ్ సిస్టమ్స్ క్లీన్ చేసినా, తుడిచినా, ఫ్లోర్స్ తుడిచినా, ఏం చేసినప్పటికీ అది సేవ అనే అంటారు. సో నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీకు సేవ తలంపు ఉంటే అది ఎంతో గొప్ప భాగ్యం. ఎంతోమందికి ఉండదు, చెయ్యాలని ఆశ ఉండదు. మీకు ఆశ వచ్చిందంటేనే అది దేవుని తలంపు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా సాతాను ఉన్నాడు అనుకుందాం. సాతాను ఇలాంటి థాట్స్ పెట్టాడు కదా, దేవుడికి పరిచర్య చేయాలి, దేవుడికి సేవ చేయాలి అనే థాట్స్ పెట్టాడు. ఎందుకంటే వాడు దేవుడికి విరోధి. కాబట్టి ఒకవేళ మీకు ఇలాంటి తలంపులు కానీ, ఇలాంటి థాట్స్ కానీ, ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్లోకి మీరు వెళ్తున్నారంటే దేవుని హస్తం నీ మీద ఉంది. సో దీన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ రోజు నుంచి దేవుని పరిచర్య చేయాలి ఏదో విధంగా. ప్రొద్దున లేచినప్పటి నుంచి నేను దేవుని గురించి ఎవరో ఒక్కరికైనా చెప్పాలి అనే ఆశ ఉందా? అయితే యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ దేవుడికి సంబంధించిన వీడియోలు ఉంటాయి. చెత్త కాదు నేను చెప్పేది, దేవుని వీడియోస్, యేసయ్య గురించిన సువార్త వీడియోస్ ఉంటాయి. వాటిని నీ ఫ్రెండ్స్కో లేకపోతే స్టేటస్లో పెట్టుకోవడము అట్లా చేయండి. సో చేసినప్పుడు ఏమవుతుందంటే మీ ద్వారంగా 2-3 దాన్ని చూస్తారు ఓపెన్ చేసి. సో అలా ఇక్కడ మీకు తెలియకుండానే సేవ చేస్తున్నట్టు, పరిచర్య చేస్తున్నట్టు. ఒకవేళ మీరు నిశ్చయించుకుంటే తప్పకుండా చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సేవ తలంపు ఉంటే అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. ప్రైజ్ ద లార్డ్.